వాడు ఏ క్షణం వస్తాడు, జాగ్రత్తగా కాపలా కాయడం అంటే బుద్ధి లేని వాళ్ళ తాగిసి గురకట్టిస్తారా? తప్పైందయ్యా, ఇంకెప్పుడో జరగదయ్యా. జరిగిందంటే నరికి పారేస్తాను. ఇక పైన ప్రతి క్షణం అలర్ట్ గా ఉండండి. అనుమానం వస్తే ఎవరైనా సరే నరికి పారేయండి. వెళ్ళండి. 50 పేపర్లు. 50? అవును. పేపర్. పేపర్ మళ్ళీ వస్తాడు. పేపర్ ఇందాక వచ్చినావు కదరా. ప్లీజ్ సార్. అందుకే చెప్పండి రా, అలర్ట్ గా ఉండమని. అయ్యా నమస్తే. ఉన్నాడండి, అన్నయ్య లైన్లో ఉన్నారు. కాశీని మాట్లాడుతున్నాను, చెప్పన్నయ్య. ఒళ్ళు తీయండిరా. ట్రైన్ మొత్తం వెతికాం, వాళ్ళు కనపడలేదానా?
అదిగో అదిగో వాళ్ళు ఎక్కడున్నారు వదలొద్దు. వెళ్ళండి, పట్టుకోండి, వెళ్ళండి. వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. ఇడివేళ్ళు అదిగోరా అరకులున్నారా ఏం చేయాలి పట్టుకోరా బయటికి తీసుకోండి ఏయ్, పద, పద. చెప్తుంటే వినవే, పద. డోర్ పై, పద. పద. డోర్ పై. ఒరే ఒరే కాస్త హార్లిక్స్ తాగలరా? టైం లేదమ్మా, అర్జెంట్ గా వెళ్ళాలి. ఏంటి అడావుడి? నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు కరెంట్ బిల్లు కట్టాలరా. అదేదో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వే కట్టచ్చుగా. రేయ్ సంతోష్, త్వరగా రారా. ఎవరు? ప్రశాంత్ లేడే? లేచి లేవగానే స్నానం కూడా చేయకుండా కాలేజీకి వెళ్ళిపోయాడు. ఏదో పరీక్ష ఉందటగా. ఓ అలా బిల్డప్ ఇచ్చాడా? ఓకే బామ్మగారు, మేము పరీక్ష రాసొస్తాం. సరే నాయనా. ఎక్కడరా వీడు? అమ్మయ్యా, ఇప్పటికైనా వచ్చారు. ఏంట్రా ఇంత లేటు? మధ్యలో బైకు ఇది మరీ లేటు. పద. సర్లే, ఈసారి మనం ఎలాగైనా వినే తీరాలి. మీ దగ్గర ఉన్న డబ్బులు తీయండి. బౌలింగ్ వద్దురా, మనకి అచ్చిరాలా. అయితే ఈసారి బుల్లై కొడదాం. ఓకే ఓకే. ఓకే. 1000 రూపీస్, 3 డాట్స్ ప్లీజ్. ఓకే, ఒక్కో డాట్ మీద 500 రూపీస్ బెట్. ఫస్ట్ లైన్ మధ్యలో కొడితే డబుల్ పేమెంట్, సెకండ్ లైన్ మధ్యలో కొడితే ట్రిపుల్ పేమెంట్, సెంటర్ లో కొడితే 5 రెట్లు ఎక్కువ. ఓకే, ఫస్ట్ ఎవరు కొడతారు? నువ్వు కొట్టరా. వద్దులే, నువ్వే కొట్టు. ఎందుకురా టెన్షన్, నేను కొడతాను. పదండి. ఎంతసేపు బిల్డప్? పెద్ద కొట్టేవాళ్ళగా విసిరే. టెన్షన్ తో చేతులు చవట్లు పడుతున్నాయి. టార్చ్ ఆరిపోద్దామోరా. నువ్వు వేస్తున్నది జావెలిన్ త్రో కాదు. వెయ్యి. అవును, పోతే వెయ్యే. గంట గురిపెట్టి పక్క కొట్టు. తప్పక సర్లేవా. నీకేం భయం లేదు. చిన్నప్పుడు తెలుగు వాచకంలో అర్జునుడు పిట్టకన్ను కచ్చెప్పి నిన్ను నేను హిప్నటైజ్ చేస్తాను. కమాన్ కమాన్. నువ్వు కొడుతున్నావు. కమాన్ కమాన్. నువ్వు కొడుతున్నావు. నీ అబ్బా కొట్టేసావు. హిప్నటైజ్ చేసి వాడిని డిస్టర్బ్ చేసిన చాలు కానీ వాడిని కొట్టని. నువ్వు విసర్రా. నీ అబ్బా, నీకన్నా ప్రశాంత్ గారే బెటర్ కదా. ఇంచి పక్కనే కొట్టాడు. నువ్వు ఏకంగా పర్లాంగ్ దూరం మెయింటైన్ చేసావు. తప్ప అదేదో యాడ్లో లాగా బీర్ తాగి కొట్టినా బాగుండు. తగిలేదేమో. నీ అబ్బా డిస్టర్బ్ చేయకు. సార్ సార్ సార్, ఈమెయిల్లో వచ్చి ఇట్టు కొట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరు సార్ మీరు? మెరుపులో వచ్చి మెరుపులో వెళ్ళిపోతున్నారు. ఇంత పర్ఫెక్ట్ గా ఎలా కొట్టారు సార్?
మీరు ఈ గేమ్లో ఛాంపియనా? గెలవటానికి కావాల్సింది ప్రావీణ్యం ఒకటే కాదు, కాన్సన్ట్రేషన్ కూడా. దాన్ని డెవలప్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. బాయ్. ఆయన మాటల్లోని మ్యాజిక్ ఫోర్స్ చూస్తుంటే ఆయన చెప్పింది నిజం అనిపిస్తుందా? చెప్పిన కాన్సన్ట్రేషన్ ఎక్కడ దొరుకుతుంది? పాన్ షాపులు, రైల్వే స్టేషన్, ఇరానికి ఫుల్, సినిమా థియేటర్లు, స్టేడియంలు, స్వర్గానికి ఎంట్రన్స్, కాలేజ్ గేట్లు. ఎంజాయ్ కైనా ప్రాబ్లం అయినా నిన్ను వీడనిది ఫ్రెండ్ ఒక్కడే.